ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. అమ్మ ఇదంతా ఇప్పుడు ఇలా చేసుకొని ఇలా ట్రోల్స్ అయ్యి ఇలా కించపరిచినట్టు ఇదంతా చేసే బదులు డైరెక్ట్ పెళ్లి చేసుకున్న తర్వాత చేసుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు లివింగ్ రిలేషన్లో ఉన్నాము అంటే నీకు నాకు ఇష్టమైనంత వరకే మనం కలిసి ఉంటాం. ఆ తర్వాత ఇంకా బ్రేకప్, మళ్ళీ ఇంకోళ్ళని చూసుకోవడమే. అలా తయారైపోతుంది సమాజం. ఇది ఏ వర్గాల వాళ్ళని చూసి ఇలా తయారవుతోంది, సమాజం ఇలా తయారవుతోందని చెప్పడానికి రావట్లా. సమాజంలో యువత వెర్రితలలేస్తోంది. ఇందుకు ముఖ్యమైన కారణం ఏంటంటే యువత పెద్దల మాట వినకపోవడం, మన సంప్రదాయాల గురించి తెలుసుకోకపోవడం. దానివల్ల వెర్రితలలేస్తుంది. నువ్వు వెర్రితలలు వెయ్యాలి అనుకుంటే మన ఆచారంలోనే ఇంకా కాస్త ముందరికి వెళ్ళండి. మన ఆచారాన్ని ఆచారంలాగానే పాటించుకుంటూ అప్పుడు నువ్వు ఇంకేదైనా చెయ్యి. అంతే తప్ప అసలు ఆచారమే భ్రష్టు పట్టిపోయి ఏమి అక్కడ ఒక భక్తి భావన లేదు, ఒక పూజ చక్కగా ఒక పవిత్రంగా జరుగుతోందా అంటే అది లేదు. వరలక్ష్మి వ్రతం లోపల అసలు ఆ ముఖ్య ఉద్దేశం ఏంటి? నీతి నిజాయితీగా ఉండాలి. చారుమతి ఎలా ఉంది? నీతి నిజాయితీగా ఉంది. ఒక భర్తకి ఒక భార్యే అన్న పద్ధతిలో ఒక సంసారానికి కట్టుబడి ఉన్నటువంటి రోజులు అవన్నీ. ఇప్పుడుది కాదు కదా, ఒక 500 సంవత్సరాల క్రితం నాటి మాట ఇది. ఇప్పుడు కొత్తగా వచ్చిన వ్రతం కాదు ఇది. చారుమతి ఇన్ని గొప్ప లక్షణాలతో ఉంది అని పరమేశ్వరుడు చెప్తున్నాడంటే ఆమె ఎన్ని గొప్ప లక్షణాలతో ఉంది? ఒక పతివ్రత శిరోమణి, ఒక నిజాయితీ కలిగిన భార్య, స్త్రీ, అలాగే ఒక అత్తమామల్ని గౌరవంగా చూసేది, ప్రేమగా చూసేది, ఆదరణగా చూసేది, ఇల్లు సమర్థవంతంగా చూసుకునేది, నీతి నిజాయితీగా ఉండేది, భర్తని బాగా చూసుకునేది, పిల్లల్ని బాగా చూసుకునేది, అసత్యం ఆడకుండా ఉండేది, అశుభ్రత లేకుండా ఉండేది, భగవంతుని పట్ల భక్తి భావనతో ఉండేది, తనకు ఉన్న దానిలోనే గుంబనగా సంసారాన్ని నెట్టుకుంటూ వచ్చేది. ఇలా ఎన్ని రకాల లక్షణాలు ఈ స్త్రీకి ఉన్నందువల్ల లక్ష్మీ అమ్మవారు ఈ స్త్రీకి అనుగ్రహాన్ని ఇచ్చింది. నువ్వు ఇంత గొప్ప లక్షణాలతో అలరారుతున్నావు కాబట్టి నువ్వు లక్ష్మీప్రదంగా ఉండాలి, నీకు నేను వరాలు ఇస్తాను. ఈ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజున నువ్వు పూజ చేసుకో అంటే ఈమె ఎంత గొప్ప మనసు కలదో మనకు అర్థమైపోతుంది. చూడండి, ఆ పౌర్ణమి ముందర వచ్చేటటువంటి శుక్రవారం ఏదైతే ఉందో ఆ శుక్రవారం నాటికి తన బంధుమిత్రులందరినీ పిలిచింది. నేను ఒక్కదాన్నే కాదు బాగుపడాలి, అమ్మవారి అనుగ్రహం అందరి మీద ఉండాలి అనేటటువంటి లోపల ఆలోచనతో ఆమె భర్తతో చెప్పి అత్తమామలతో చెప్పి బంధుమిత్రులందరినీ పిలుచుకుంది. అంత గొప్ప విశాల హృదయం ఉండాలి. ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి స్త్రీ వల్ల ఆ ఇల్లు పరమ పవిత్రంగా ఉంటుంది, అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. భర్త యొక్క యోగక్షేమాలు, ఆయుష్ అన్నీ కూడా పెరుగుతాయి. అమ్మ ఇప్పుడు మనం ఏదైతే ఈ వ్రతం చేసుకునేటప్పుడు మనకి పంతులు గారు వచ్చి పూజ చేస్తుంటారు. అందులో ముఖ్యంగా ఏంటి అని అంటే కుటుంబ సభ్యుల పేరు అడిగే ముందు గోత్రాలు అడుగుతారు. సో అంటే ఇప్పుడు ఇలా లివింగ్ లో ఉన్న వాళ్ళు పూజలు చేయడం వల్ల వాళ్ళు ఏ గోత్రం అని చెప్తారు? అయోమయ గోత్రం అని చెప్పుకోవాలి. పెళ్లి అయితే భర్త గోత్రం చెప్తారు, పెళ్లి కాకపోతే తల్లిగారి గోత్రం చెప్పుకోవాలి. అంటే తల్లి తండ్రి ఇంటి పేరు ఏదైతే ఉందో ఆ గోత్రం చెప్పుకోవాలి. ఇప్పుడు వీళ్ళు ఏ గోత్రం చెప్పుకుంటారు? పెళ్లి కాలేదు కాబట్టి, పెళ్లి అయిందా? కాలేదు కాబట్టి భర్త పేరు భర్త గోత్రం చెప్పడానికి రాలేదు. మరి లివింగ్ లో ఉన్న లాటి వాడిని పక్కన కూర్చోబెట్టుకుంది కదా. అదే మరి ఈ కన్ఫ్యూజన్ ఉన్న రిలేషన్లన్నీ ఎందుకు? యువత ఆలోచించాలి. యువత ఖచ్చితంగా ఆలోచించాలి. వెర్రి తలలు వేస్తున్నారు అనే దానికి ఒక పరాకాష్ఠ అన్నమాట ఈ వరలక్ష్మి వ్రతం. ఏమి ప్రయోజనం ఏమన్నా ఉంటుందా? అమ్మవారు ఎలాంటి వాళ్ళని కరుణిస్తుంది? చారుమతి లాంటి వాళ్ళని కరుణిస్తుంది. చారుమతిలో ఎన్ని లక్షణాలు, గొప్ప లక్షణాలు ఉన్నాయి. ఒక స్త్రీకి ఉండవలసినటువంటి అణకువ, సంప్రదాయం, మాట తీరు, ఒక విశాల హృదయం, ఒక సమర్థత, ఒక ఆదరణ, తోటి వాళ్ళ యందు ప్రేమ, శుచి, శుభ్రత, సత్యనిరతి, అలాగే మౌనంగా ఉండడం, తక్కువగా మాట్లాడడం, మౌనంగా ఉండడం, ఎక్కడ ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడడం. మరి ఇన్ని లక్షణాలతో ఉన్నటువంటి స్త్రీని కదా అమ్మవారు కరుణించింది. ప్రతి స్త్రీ కూడా అలా ఉండాలని కదా. మరి ఇక్కడ
పూజ చేసుకుంటున్నటువంటి స్త్రీ ఆ లక్షణాలని కోరుకుంటోందా, ఆ లక్షణాలని నేను కూడా ఇలా ఉండాలి, ఇలా పూజ చేసుకోవాలి, అప్పుడు మాత్రమే నాకు సౌభాగ్య సిద్ధి కలుగుతుంది లేదా ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది అని అనుకుంటోందా? కేవలం ఆడంబరంగా అనిపిస్తోంది. అలాగే చెప్తే వినం మేము, మా ఇష్టం మాది అనేటటువంటి తీరు కనిపిస్తుంది. అమ్మ ఇలా ఇలా కించపరిచే విధంగా ఇంకా పూజల్ని అవహేళన చేస్తున్నటువంటి ఇలాంటి వాళ్ళకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలండి. తల్లిదండ్రులు పిల్లల్ని పెంచేటప్పుడే ఆధునిక భావాలతో పెంచకుండా, అలాని మూఢభావాలు కూడా ఉండకూడదు. మూఢభావాలు లేకుండా మన సంప్రదాయం ఏదుందో అది చెప్తూ కాస్త వితరణ గుణం ఉండాలి. వితరణ గుణం అంటే ఇప్పుడు పూజ చేసుకోవాలి, మేము మడి కట్టుకోలేమండి. పూర్వకాలంలో మడి ఆచారం ఉండేది. ఆ మడి ఆచారం ఇప్పుడు అంతగా పాటించలేము. దానికి బదులుగా శుచి శుభ్రత ఉన్నటువంటి వస్త్రధారణ చెయ్యండి. కొనుక్కున్న వస్తువులు తీసుకొచ్చి నైవేద్యాలు పెట్టడం కాకుండా మీకు ఎంత శక్తి ఉందో అంత కొంచెమే వండి అమ్మవారికి నైవేద్యం పెట్టండి. కొంచెం మాత్రమే పెట్టండి, ఇంతింత వండక్కర్లేదు, ఆర్భాటంగా చేయక్కర్లేదు, కొంచెమే వండి పెట్టండి, పర్వాలేదు. అలాగే 10 మందిని పిలవకపోయినా పర్వాలా, ఒక్కళ్ళని పిలిచి భక్తిభావంగా వాళ్ళకి ఏం పెట్టాలనుకుంటున్నారో అది పెట్టేసి అమ్మవారి రూపంగా ఆశీర్వాదాలు తీసుకోండి. వాయినమా తాంబూలమా అన్నీ ఇచ్చి. ఇలాగా పెద్దగా చెయ్యలేకపోతే కొంచెంగా చేసుకోండి. భక్తి భావన ఖచ్చితంగా ఉండాలి. ఇది పిల్లలలో నేర్పించవలసినటువంటి ముఖ్య లక్షణం. కాబట్టి పెద్దలు కేర్ తీసుకోవాలి. పెద్దలు గనక వాళ్ళు ఆచరిస్తూ ఉంటే పిల్లలు ఖచ్చితంగా ఆచరిస్తారు. అలాగే పిల్లలు ఆచరిస్తూ ఉంటే రాబోయే తరాలు, ఇప్పుడు పిల్లలు చిన్నపిల్లలు పుట్టుంటారు, వీళ్ళు భవిష్యత్తులో ఇంకో 10 ఏళ్ళు పోయిన తర్వాత వీళ్ళు ఆచరించాలి కదా. పెద్దల్ని చూస్తూ పిల్లలు అనుసరించుకుంటూ వెళ్ళిపోతారు. మనం 10 మాటలు చెప్పేదానికన్నా ఒక చేత చేశామంటే ఇది అని పిల్లలు గ్రహించేసి ఆ ప్రకారంగా నడుచుకుంటూ వెళ్తారు. సత్ప్రవర్తన చాలా చాలా ముఖ్యం, ఇది నేర్పించాలి. చాలా ధన్యవాదాలమ్మా, మంచి చెప్పారు.